Hey guys, good morning. It's Monday morning and I'm on PTO today, so I'm not working. So instead of that, I'm going to do my root canal today and it's going to cost me a lot. I'll tell you all the details after I finish and come. But right now it's 9:30 a.m. in the morning and my appointment is at 10 a.m. So I'll go and finish that off. It might take one and a half hour. So yeah, I'll finish that up and then come and take a rest and I'll let you know all the details once I'm back home. So yeah, see. మొత్తానికి అయింది, చాలాసేపు పట్టింది. Hey guys, just done with my root canal. I cannot feel it this side, it's so numb. So yeah, I'm so tired. I'm just gonna go home and take rest. I'm gonna sleep. I can't feel anything right here, like half of my face is paralyzed. So yeah, I'll take rest and see. Came back home guys. ఇంటికి వచ్చాక అలా సోఫా మీద పడుకొని రోజంతా టీవీ చూసా. I still have my numbness, so I'm just eating payasam that I made day before yesterday for a festival. So yeah, I'm just going to eat this. I cannot bite too much, so I'm just going to slowly chew on the right side. నెట్ఫ్లిక్స్ మొత్తం తిప్పా కూర్చొని ఏది చూద్దామని, కానీ నాకు ఎందుకో ఓల్డ్ సాంగ్స్ అండ్ ఓల్డ్ మూవీసే చాలా నచ్చుతాయి. సో ఐ వెంట్ ఫర్ దాట్. ఆఫ్టర్నూన్ నేను ఇంకా ఈ మూవీ చూసాను గైస్. ఇట్ ఈస్ ప్రియురాలు పిలిచింది మూవీ. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ ఆల్రెడీ నో ఇట్, కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఆల్ క్యారెక్టర్స్ ఆర్ సో గుడ్. అంటే మనం ఐ థింక్ వీ విల్ ఆల్ రిలేట్ టు అట్లీస్ట్ వన్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్. Hey guys, so na root canal ayi 4 days avutundi and I'm doing fine. I just want to quickly go through my process so that everyone help avutadani. I'll be very quick in this, bore kottanivikunda. So first thing entante, I realize I have to get root canal and it will cost me 1132 and na insurance max out అయిపోయింది. సో మొత్తం నా పాకెట్ నుంచే పెట్టుకోవాలి. ఇవి నాకు అర్థమయ్యాయి. సో అవి తెలిసిన వెంటనే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి కూర్చొని ఆలోచించా. సో ఐ ఫౌండ్ అవుట్ టూ మెథడ్స్. వన్ ఇస్ లైక్ కొత్త ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్నాం, బట్ ఇట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. సో డెంటల్ ఇన్సూరెన్స్ ఎలా అంటే మనం తీసుకున్న వెంటనే వీ కెనాట్ యూజ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోడాంటిక్స్ కిందకి వస్తుంది రూట్ కెనాల్, విచ్ ఇస్ యాక్చువల్లీ అ బిగ్ ప్రాసెస్ వేర్ ఇన్సూరెన్స్ వాళ్ళు 6 months తర్వాత మీకు ఆ ప్రాసెస్ చేసుకుంటే హెల్ప్ చేస్తారు. వెంటనే ఇప్పుడే పే చేసి ఇప్పుడే చేసుకోమంటే దే విల్ నాట్ డూ, బికాజ్ చాలా కాస్ట్ అవుతుంది. సో దట్స్ వై దే విల్ నాట్ డూ దాట్. సో అది ఆ రూల్ అవుట్ అయింది. వీ కెనాట్ టేక్ న్యూ ఇన్సూరెన్స్ అండ్ గెట్ ఇట్ కవర్డ్. అది ఫ్లాప్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి నియర్ బై యూనివర్సిటీస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు హూ ఆర్ స్టడీయింగ్ డెంటల్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రాక్టీస్ లాగా చేస్తారు. దిల్ డూ యాక్చువల్ రూట్ కెనాల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మనం ఏంటంటే అక్కడికి వెళ్ళి చేయించుకోవచ్చు, విచ్ విల్ కాస్ట్ అస్ లిటిల్ లెస్ దాన్ యూజువల్. 1132 కాకుండా లెస్ కాస్ట్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ స్టూడెంట్స్ పక్కన ఒక గుడ్ ప్రొఫెషనల్ డెంటిస్టే కూర్చొని దే విల్ గైడ్ ద స్టూడెంట్, విచ్ ఇస్ నాట్ వెరీ బ్యాడ్ ఐడియా. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ దట్, బట్ నాకు ఎందుకు కొంచెం ఐ వాజ్ డౌట్ఫుల్. అంటే ఎందుకు లైక్ టు రిస్క్ ఇట్ అన్నట్టు అనిపించింది, విచ్ ఇస్ వై ఐ వాంటెడ్ టు గో విత్ మై ఓన్ డెంటిస్ట్ అండ్ పే మై అమౌంట్ 1132 మొత్తం నేను పే చేసేసుకుందాం అనుకుని అపాయింట్మెంట్ తీసేసుకున్నా. రేపు అపాయింట్మెంట్ అనే లోపల మా ఫ్రెండ్ ఒకతను చెప్పాడు దట్ వాళ్ళ బావ అలానే చేసుకున్నారంట. ఒక యూనివర్సిటీలో స్టూడెంట్ చేశారు, చాలా బాగా చేశారంట. అండ్ ఇట్ కాస్ట్ ఓన్లీ $250. సో నాకు ఇంకా అలా మైండ్లో పడిపోయింది. సో ఐ థాట్ ఆఫ్ ఆ అపాయింట్మెంట్ వెళ్ళే టైం కంటే ముందు వీళ్ళకి కాల్ చేసి ఎంత కాస్ట్ అవుతుంది అండ్ ఆల్ ఆఫ్ దట్ డీటెయిల్స్ కనుక్కుందాం అనుకుని పొద్దున్నే లేచి నేను వాళ్ళకి కాల్ చేశాను, యూనివర్సిటీ వాళ్ళకి. అడిగితే వెయిట్ టైం ఉంటుంది అండ్ నా కరెంట్ డెంటిస్ట్ హ్యావ్ టు రెఫర్ టు దట్ పర్సన్ ఇన్ ద యూనివర్సిటీ. సో ఇది ప్రాసెస్. ఐ థాట్ ఆఫ్ ఆస్కింగ్ మై డెంటిస్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఇవన్నీ అడుగుతూ ఉన్న డీటెయిల్స్. దే ఆల్సో టోల్డ్ మీ దట్ ఇట్ విల్ కాస్ట్ మీ 850 to 1100 సంథింగ్ లైక్ దట్. ఐ వాజ్ లైక్ ఇంకా మా డెంటిస్ట్ కూడా అంతే చెప్పారు కదా, ఇంకెందుకులే అన్నట్టు ఇంకా ఐ వెంట్ అహెడ్ విత్ మై ఓన్ అపాయింట్మెంట్. అది ఉంది కదా అన్నట్టు వెళ్ళిపోయా. సో ఇంకా ఐ వెంట్, ఎవ్రీథింగ్ ఇస్ డన్, మంచిగా అయిపోయింది. చూస్తే అక్కడ నాకు లాస్ట్లో బిల్ వేస్తున్నారు దట్ ఇట్ ఈస్ 1600 అంటున్నారు. ఇంకా నాకు అసలే ఆ రూట్ కెనాల్ 1.5 hour చేస్తూనే ఉన్నారు. మై మౌత్ వాజ్ ఓపెన్ ద ఎంటైర్ 1.5 hour. క్లోజే చేయలేదు లిటరలీ. అండ్ నాకు అలా ఇంకా చిరాకు అండ్ ఎవ్రీథింగ్ ఆల్ ఆఫ్ దట్ వాజ్ దేర్. ఇంకా నేను 1600 ఎందుకు అని కూడా నేను అడగట్లేదు, ఇంకా అలా పే చేసేస్తున్నా. సో అలా పే చేసేస్తూ ఉంటే మా డాక్టర్ వచ్చి ఇంకా షీ స్టాప్డ్ మీ. లేదు 1100 1600 కాదు అన్నట్టు షీ టోల్డ్. ఈ డెంటిస్ట్ ని కూడా నా ఫ్రెండ్ రెఫర్ చేస్తే ఐ గాట్ టు నో అండ్ షీ హస్ బిన్ వెరీ 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 స్వీట్. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ డిసైడెడ్ కరెక్ట్లీ అండ్ ఐ వెంట్ టు హర్ ఓన్లీ. జస్ట్ ఆ 1132 అయిందని బాధ. నేను చేసిన తప్పు ఏంటంటే నా టీత్ చాలా బాగున్నాయి అనుకున్నా, విచ్ ఇస్ నాట్ ట్రూ. సో నేను ముందే if I went to my dentist and asked for like what all is needed for my teeth
అన్నట్టు నేను అడుగుంటే ముందే నా డెంటిస్ట్ ఇది అండ్ ఇంత కాస్ట్ అవుతుంది అని చెప్పుంటే దెన్ ఐ వుడ్ హావ్ టేకెన్ ద రైట్ ఇన్సూరెన్స్ ప్లాన్. సో ఐ ఫీల్ లైక్ వెన్ ఎవర్ యూఆర్ టేకింగ్ ఇన్సూరెన్స్ ప్లీజ్ మేక్ షూర్ యూ గో టు అ డెంటిస్ట్ అండ్ మేక్ షూర్ మీకు ఎంత కాస్ట్ అవుతుంది, మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ కెన్ ఇట్ బి డిలేడ్ ఆర్ షుడ్ ఇట్ బి డన్ ఇమీడియట్లీ అనేది తెలుసుకోండి. ఈ 3 థింగ్స్ తెలుసుకున్న తర్వాత మేక్ షూర్ యూ గో టు యువర్ ఇన్సూరెన్స్ ప్లాన్ అండ్ సెలెక్ట్ ద బెస్ట్ వన్. ట్రై టు రీడ్ ఎవ్రీథింగ్ యాజ్ పాసిబుల్ బికాస్ చాలా హెల్ప్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ థౌసండ్స్ మనం చేతి నుంచి పెట్టుకునే కంటే 100 పెట్టి కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మనం ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకో, దట్ మైట్ సేవ్ అస్ అ లాట్ ఆఫ్ మనీ. సో యా, ఐ హోప్ దిస్ హెల్ప్స్.